ఓ మొబైల్ షాపులో ఓ వ్యక్తి సైబర్ మోసానికి పాల్పడిన సంఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనడానికి మొబైల్ షాప్ కి వచ్చి ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం నకిలీ ఫోన్ పే యాప్ తో పేమెంట్ చెల్లింపు చేశాడు. కానీ ఎంతకీ పేమెంట్ రాకపోవడంతో అనుమానంతో షాపు యజమాని అతన్ని ప్రశ్నించారు. తర్వాత నకిలీ ఫోన్ పే యాప్ తో చెల్లింపు చేసినట్లు గుర్తించారు. రమ్మని చెప్పు. ఒకసారి స్కాన్ చేయి, దీనికి చాలా ఉన్నాడు చేయి, ఒకసారి స్కాన్ చేయి. దాంట్లో హిస్టరీ చాలా ఉందండి. ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయడానికి ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయి, ఆ యాప్ ని స్కాన్ చేయి ఒకసారి. 100 నోట్ పెట్టి పడిచిపో. చిన్న చిన్న కొట్టు పడిచి. చూడండి ఒకసారి ఆ యాప్ చూడండి. కొడతాడండి. ఇదే ఇదేనా? చెయ్యి, స్కాన్ చేయి ఒకసారి. దీంట్లో తీయండి. దాంట్లో చూడండి. అక్కడ దాంట్లో ఏముంది కానీ చెయ్యి, కొట్టు 50,000 కొట్టు దానికి. యాభై కొడితే 50,000 సక్సెస్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయండి. 50,000 కొడితే 50,000 అయిపోయింది. ఓకే. పోలీస్ స్టేషన్ నడవండి. వాళ్ళే వస్తారు, నువ్వు నడవక్కలా. నువ్వు దెంగేయడమే, దెంగపోతే నువ్వు ఉత్తూరుని కొడితే అయిపోయిందండి. నువ్వు దెంగేస్తావు కాబట్టి